టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేనప్పుడు తాను మరింత మెరుగ్గా రాణిస్తా అని హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తెలిపాడు. బుమ్రా లేనప్పుడు తనపై బౌలింగ్ బాధ్యత ఉంటుందని, ఆ సమయంలో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నిస్తా అని చెప్పాడు. బాధ్యత తనలో ఆనందాన్ని రేకెత్తిస్తుందని, అలానే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అన్నాడు. సహచర బౌలర్లతో ఎప్పుడూ మాట్లాడతానని, మనం సాధించగలమనే నమ్మకాన్ని వారిలో కలిగించేందుకు కృషి చేస్తా అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో సిరాజ్ సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మహమ్మద్ సిరాజ్ మాట్లాడుతూ, జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేనప్పుడు నేను మరింత మెరుగ్గా రాణిస్తా, బాధ్యతను మోయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు సాధారణ సిరీస్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తా, బాధ్యత నాలో ఆనందాన్ని రేకెత్తిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వెన్నుగాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు బుమ్రా అందుబాటులో లేడు. ఆ సమయంలో బౌలింగ్ యూనిట్లో సానుకూల వాతావరణాన్ని కొనసాగించడానికి నా వంతు ప్రయత్నం చేశా. నా సహచర బౌలర్లతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటా. మనం దీన్ని సాధించగలమనే నమ్మకాన్ని వారిలో కలిగించేందుకు కృషి చేస్తా. మనం గతంలో సాధించిన వాటిని వారికి గుర్తు చేస్తా అని తెలిపాడు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో మహమ్మద్ సిరాజ్ సత్తా చాటాడు. 5 టెస్టుల్లో 23 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. 2 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆఖరి టెస్ట్ లో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. వర్క్లోడ్ నేపథ్యంలో బుమ్రా సిరీస్ లో 3 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అతడి గైర్ హాజరుతో సిరాజ్ పేస్ దళాన్ని ముందుండి నడిపించాడు. ఇక సిరాజ్ ఇప్పటి వరకు 41 టెస్ట్ మ్యాచ్ల్లో 123 వికెట్లు పడగొట్టాడు. 5 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. 44 వన్డేల్లో 32 వికెట్లు, 16 టీ20లో 14 వికెట్లు పడగొట్టాడు.